పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృపచొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మను ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటలోని భావమును మేమందరము చక్కగా గుర్తిరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా దావీదునకు భయపడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు అని పిలువబడిన దావీదును గురించి మరి జరిగిన చరిత్రలో ఆ మాటనైతే కనుక దేవుడు ఇక్కడ వ్రాయించి పెట్టారు. సౌలు మహారాజుగా ఉన్నాడు. ఆ సమయానికైతే కనుక దేశాన్ని సౌలు పరిపాలిస్తున్నాడు. దావీదు ఆ సమయానికైతే కనుక బాలుడు, అంటే ఒకలా టీన్స్లో ఉన్నాడా, లెస్ దాన్ 25 అని చెప్పలేను, కానీ సుమారుగా ఆయనైతే కనుక చిన్నప్పుడే బాలునుగా ఉన్నప్పుడు 20 సంవత్సరాల లోపున్న పిల్లోడే అనుకుని చెప్పవచ్చు. ఆ సమయంలో సౌలు దగ్గర అయితే కనుక దావీదు పని చేయటానికి తీసుకొచ్చారు. అంతకు మునిపే దావీదు గొలియాతుని చంపాడు. ఒక బాలునుగా ఉన్నప్పుడే 6 మూరల జానడి ఎత్తున్న గొలియాతు మహాబలశాలి యుద్ధశూరుడు. సౌలు సైన్యం అంతా కూడా దాదాపు 30,000 మంది సైన్యం కలిగిన సౌలు కూడా వారందరినీ పెట్టుకునైతే ఆ గొలియాతు ముందు ఎదురు వెళ్ళి అతనితో యుద్ధం చేయడానికి భయపడి దాక్కున్న సందర్భంలో ఒంటరిగా ఒక్కడే వెళ్ళి ఆ గొలియాతుతో ముఖాముఖి తలపడి గొలియాతుని గెలిచిన వాడు దావీదు. దావీదైతే కనుక దేవుని యొక్క కృపను బట్టి దేవుని మీద నా నమ్మకంతో ఆ గొలియాతుని గెలిచాడు. ఎప్పుడైతే బాలుడైన దావీదు గొలియాతుని గెలిచాడో ఆ దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఒక గొప్ప పని, అసాధ్యం అనుకున్న పని మరి సాధ్యం చేస్తాడన్న ఉద్దేశంతో చివరికి దేశాన్ని పరిపాలించే రాజు కూడా చేయలేని పని దావీదు చేశారన్న ఉద్దేశంతో అందరూ కూడా దావీదుని గొప్ప చేశారు. ఎప్పుడైతే కనుక దావీదుని గొప్ప చేశారో దావీదు యొక్క విలువేంటో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో తెలిసినో సౌలు అయితే కనుక తప్పని పరిస్థితిలో అతనైతే కనుక తన సైన్యాధిపతిగా పెట్టుకున్నాడు. అంటే తన సైన్యంలో ఒక ముఖ్య అధిపతిగా ఉండటానికి అయితే కనుక సౌలు ఒప్పుకున్నాడు. దావీదుకు పని అప్పగించేవాడు. మరి రాజుగారు పని అప్పగిస్తే కనుక నేను చేయను అనటానికి లేదు. దేవుని యొక్క చిత్తం కూడా అలాగే ఉన్నది కనుక దావీదుని ఆ దేశానికి రాజుని చేయబోతున్నాడు కనుక ముందే ట్రైనింగ్గా ఉండటం కోసం కాబోయే రాజు దావీదు. ఆ సంగతి దేవుడు అప్పటికే వెల్లడి చేశాడు. ఆ సంగతి మామూలు మనుషులకు తెలియనప్పుడు కూడా ప్రవక్తకు తెలుసు, ఆ కుటుంబీకులకు తెలుసు. కాబట్టి కాబోయే రాజు దావీదు అన్న ఉద్దేశంతో ఆ బాలుడనుకున్న దావీదుని చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేసేటట్టుగా దేవుడైతే కనుక సౌలు దగ్గర అయితే కనుక పెట్టాడు. కానీ సౌలుకు మాత్రం దావీదును చూసినప్పుడు చిన్నపిల్లాడు. ఆ సమయానికి సౌలు అయితే కనుక దావీదుకు తండ్రి వయసులో ఉన్నాడు. అయినప్పటికీ తాను చేయలేని పని దావీదు ఎప్పుడైతే చేశాడో, తన కుమారులో లేకపోతే తన కుటుంబీకులో తన చుట్టూ ఉన్న సైన్యమో ఎవరు చేయలేని పని దావీదు ఎప్పుడైతే చేస్తాడో సౌలుకి ఒక విధంగా దావీదు మీద ప్రేమాప్యతల కంటే కూడా అసూయ ఈర్ష్య అయితే కనుక పెరిగిపోయింది. భయం పట్టుకుంది. ఏమో నాకు చేతకాని పని అయితే కనుక దావీదు చేశాడు కదా, నేను చేయలేని పనినైతే అంటే ఒక గొలియాతుని గెలవటం నాకు చేతకాని బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ గొలియాతునే ఒకవేళ దావీదు జయించాడంటే రేపటి దినాన నాకు కూడా అయితే కనుక ఆపద కలుగుతుందేమో. ఏమో తన మనసులో ఆలోచనలు పుట్టి రాజ్యం కావాలని కనుక అనుకునేటట్టయితే నా మీద తిరుగుబాటు చేసి నన్ను చంపేసి రాజ్యాన్ని తీసుకుంటాడేమో.
దావీదుని గెలవటం నా వల్ల కూడా కాదు, గొలియాతునే ఓడించిన వాడికి ఇక నేనెంత అన్న భయం అతను పట్టుకో. అందుచేత అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక విధంగా దావీదు యొక్క అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో సౌలు అయితే కనుక క్లిష్టమైన పనులన్నీ కూడా దావీదుకి అప్పచెప్పేవాడట. పైకి మాత్రం ఏమీ తెలియకుండా, మరి రాజ మంత్రాంగం అంటే అలాగే ఉంటుంది కదండి. కడుపులో కత్తులు పెట్టుకుని కూడా బయటికి నవ్వుతూ మాట్లాడే పరిస్థితి వస్తుంది. కడుపులో కత్తులు పెట్టుకుని కూడా ఈరోజు మనుషులు ఎక్కువ కష్టపడుతుంది, నష్టపోతుంది కూడా ఇక్కడే. ఎదుటివాడు శత్రువు అయితే, ఎదుటివాడు కానీ కత్తిపుచ్చుకుని రా నీ దమ్మెంటో నా దమ్మెంటో చూసుకుందాం అనుకుంటే మనం ఎదురెళ్ళి వాళ్ళతో పోరాడొచ్చాను. కానీ మనం పక్కనే ఉంటూ మనం పొగుడుతూ కూడా వెనక నుంచి వెన్నుపోటు పొడిచే వాళ్ళని గెలవటం మాత్రం అసాధ్యం. ఎక్కువ ఈరోజు లోకంలో అయితే కనుక ఎక్కడ చూసినప్పుడు కూడా మనుషులు ఏడవటానికి గల కారణం ఏంటంటే కనుక అయిన వారి చేతుల్లోనే మోసపోయినప్పుడైతే కనుక ఇలాంటి పరిస్థితి ఎదురవుతారు. అందుకనే దావీదు కీర్తన రాసినప్పుడు ఒక మాట అంటున్నాడు, నన్ను దూషించేవాడు శత్రువు అయిన ఎడల నేను సహింపొచ్చు. నా మీద మిట్టిపడివాడు ఎవరైతే ఉన్నారో, నన్ను చంపాలను కోరుకునేవాడు శత్రువు అయితే తప్పేముంది దాంట్లో. నా శత్రువు కనుక తప్పకుండా నేను ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మనతో ఎవరు కొంచెం ఎవరైనా ఇబ్బందిగా ఉన్నారు అనుకోండి, మన మీద గొడవ పడిన వాళ్ళు ఉన్నారు, తప్పు మనదవచ్చు వాళ్ళదవచ్చు, ఏదో ఒక సందర్భంలో మనుషుల మధ్యన వివాదాలు చెలరేగుతాయి. సో అవతల వారు మన గురించి అయితే కనుక కొద్దిపాటి శత్రుత్వంతో ఉంటారు. వాళ్ళు శత్రువు అనుకున్నప్పుడు ఇక మనం ఎప్పుడైతే కనుక వాళ్ళని శత్రువుగా చూస్తున్నామో, వాళ్ళు ఎదురుపడినప్పుడు కానీ ఏదైనా ఒక సందర్భం వచ్చి మాట పెరిగినప్పుడు కానీ మనం వీలైనంత వరకు జాగ్రత్త తీసుకుంటాం. లేని కొన్ని గొడవ ఎందుకు, ఏదైనా మాట అంటే కనుక వాళ్ళైతే దాన్ని అపార్థం చేసుకుంటారు కదా. ఇప్పుడు స్నేహితులుగా ఉన్నప్పుడైతే కనుక యారా ఒరే అనుకున్నా పర్వాలేదు. అదే శత్రువు అయిన అనుకోండి, సపోజ్ వారికి మనకి మధ్యన మాటలు సరిగా లేవనుకోండి, బాగున్నారా అన్నా కానీ అది మరొక దాన్ని అర్థం వచ్చే పరిస్థితి వస్తుందండి. జాగ్రత్త తీసుకుంటాం. వాడు శత్రువు అనుకుంటే కనుక తగుదనే జాగ్రత్త తీసుకుంటాం, పాము అనుకుంటే కనుక జాగ్రత్త తీసుకుంటాం. కానీ తాడులా కనపడితే ఈరోజైతే కనుక చాలా మంది స్నేహితుల రూపంలోనే ఇలాంటి శత్రువులు ఉన్నారు. పైకి మాత్రం బయటపడరండి. సమయం వచ్చేంత వరకు వాళ్ళలో ఉన్న ఆ కుళ్ళు కుట్ర ఏంటన్న సంగతి బయటపడదాన్ని. ఇలాంటి వారు నమ్మక ద్రోహులు అంటారు. యేసు ప్రభువుని అప్పగించిన ఇస్కరియోతు యోధ లాంటి వాళ్ళందరూ నమ్మక ద్రోహులు. పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వారిని అలా పిలుస్తారని. సో ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా సౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకీ సౌలు దావీదుని ద్వేషిస్తున్నాడా ప్రేమిస్తున్నాడా అన్న సంగతి ఎవరికి అర్థం కావట్లేదు. చూసే వాళ్ళకి మాత్రం దావీదుకి అయితే కనుక ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు కదా, సైన్యం ఏదైతే అధిపతిని చేశాడు కదా, కాబట్టి దావీదుని గురించి అయితే కనుక సౌలు మంచి అభిప్రాయంతో ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ సౌలు మాత్రం అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏదో ఒక విధంగా మంచి సమయం వచ్చినప్పుడైతే కనుక నేను నా చేతులకు మట్టి అంటుకోకుండా దావీదుని చంపించాలనే ఉద్దేశంతోనేమో సౌలు ఉన్నాడు. ఈ సంగతి దావీదుకి తెలుసా లేదనేది అప్రస్తుతం, పక్కన పెట్టండి, తెలియకుండా పోదు. కానీ ఏదేమప్పుడు కూడా దావీదు మాత్రం ఒకటే చేశారట. సౌలు ఎంత శత్రుత్వంతోనా తన ప్రాణం తీయాలన్న ఆలోచనతో తను బ్రతుకుతున్నా, దావీదు మాత్రం సౌలు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం తాను మాత్రం అతని శత్రువుగా చూడలేదు. తాను మాత్రం అయితే కీడు కలిగించాలి, నన్ను కాదన్నప్పుడు నేను మాత్రం ఎందుకు చేయాలి అనట్లేదండి. యేసుప్రభువు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు చెప్పిన మాట దావీదు 1000 సంవత్సరాల ముందే ఉన్నట్టుగా నెరవేర్చాడు. ఏమనంటే, మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడలా ఏముంది ఇందులో, నా భార్యని ప్రేమిస్తున్నాను పెద్ద గొప్ప, నా భర్తను ప్రేమిస్తున్నాను ఏముంది దాంట్లో, నిన్ను ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళని ప్రేమిస్తున్నావు, దీంట్లో పెద్ద విశేషమే ఉంది. నా పిల్లలంటే నాకు ప్రేమ, నా తల్లిదండ్రులంటే ప్రేమ, అన్నదమ్ములంటే ప్రేమ అని పోసుకోలు మాటలన్నీ కూడా పనికిమాల మాటలు చాలా మంది చెప్తారు. అయిన వారు అనుకున్న వాళ్ళు వారితో నీకు అవసరం ఉంది, లేకపోతే కనుక నీ బాధ్యత నీ ధర్మం ఉన్నప్పుడు వారిని ప్రేమిస్తే పెద్ద గొప్పేముంది. సృష్టిలో ప్రతి జీవి కూడా అలాగే చేస్తుంది, నువ్వు కొత్తగా ఏం చెప్పక్కలా. కానీ నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించడం గొప్ప కాదు, కానీ నిన్ను ద్వేషించేవారిని కూడా ప్రేమించగలవా? ఈరోజు చాలా మంది వ్యక్తిగత సమస్యలకైతే కనుక పరిష్కారం అయితే కనుక అదే. ఈరోజు చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటి తెలుసా, ఎక్కడ భరించినండి, ఎప్పుడు చూసినప్పుడు కూడా ఏదో ఒక విధంగా నన్ను కించపరచడానికో నన్ను ఓడించడానికో లేకపోతే కనుక నా చావును కోరుకున్నట్టే వాళ్ళు ఉన్నారండి. వారితో నేను అలా వేగేది అంటున్నారు. నేను ఎలా వేగేది, ఎన్నెన్ని తట్టుకోను, ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా ఏదో కుట్ర చేస్తున్నారు, ఏదో ఒక నిందేస్తున్నారు, అవమానిస్తున్నారు, నన్ను గురించి చెడుగా మాట్లాడుతున్నారు. అలాంటి వారిని నేను ఎలా భరించేది? నన్ను ఏదో ఒక రోజు కనుక వాళ్ళు చంపేస్తారండి, ఏదో ఒక రోజు లేపేస్తారనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నీ వాళ్ళు అనుకున్న నీ కుటుంబీకులు నీకు విరోధం అయితే కనుక ఎవరికి చెప్పుకుంటాం మనం? బయట వాళ్ళు ఎవరైనా ఒకరు కనుక మనకి విరోధంగా ఉన్నారనుకోండి, కుటుంబీకుల దగ్గరకు అయిన వాళ్ళ దగ్గరకు వచ్చి మనం చెప్పుకుంటాం. వాళ్ళే మనకి శత్రువులు అయితే ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఇంకెక్కడ చెప్పుకోవాలి? దావీదు దగ్గరికి వచ్చినప్పుడు పరిస్థితి ఇదే. దావీదు ఒకరు కనుక సౌలు నా మీద విరోధంగా ఉన్నాడు అన్నయ్య అని చెప్పి వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకుంటే వాళ్ళ అన్నయ్యలకే దావీదు మీద అయితే కనుక సరైన అభిప్రాయం లేదండి. వాళ్ళ కుటుంబీకులు అనుకున్న వాళ్ళు దావీదుని మీద గొప్పగా చూడట్లేదు. పోనీ రాజు దగ్గరకు వస్తే కనుక అతను వినియోగించుకున్నాడే తప్ప, అవసరానికి వాడుకున్నాడే తప్ప దావీదు యొక్క మరణాన్ని కోరుకున్నాడే కానీ దావీదు యొక్క ఉన్నతను గురించి అతను ఆలోచించట్లేదు. ఏం చెప్పాలి?
నీకు కూడా ఇదే రోజు ఇదే సమస్య ఉంది. మీరు కూడా అలా అనుకున్నారు, ఏం చేయను, అన్నీ చేస్తున్నాను, చివరికి నన్ను ద్వేషిస్తున్నారు కదా అనుకున్నారు. ఇప్పుడు దావీదు దానికి చెప్పిన పరిష్కారం ఏంటో తెలుసా? దావీదు దానికి చెప్పిన పరిష్కారం ఏంటో తెలుసా? అది ఈరోజు మన పాఠ్య భాగం. ఇప్పుడు ఒకసారి నేను చదువుతున్నాను, చూడండి. 10వ వచనం చదువుతున్నాను. మన 18వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 10వ వచనం చదువుతున్నాను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున. ఎవరి మీదకి ఏమొచ్చిందట? సౌలు మీదకటండి దురాత్మ వచ్చిందంటే. మీ భర్త మీద కూడా చాలాసార్లు ఈ దురాత్మ వస్తుంది తెలుసా? మీ భార్యలో కూడా ఎలాంటి దురాత్మ ప్రవేశిస్తుందండి. మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు, బంధువులు అనుకున్న వాళ్ళకి అకస్మాత్తుగా వాళ్ళకి ఆ దురాత్మ వస్తుంది. వాళ్ళు దురాత్మ వచ్చింది అనటానికి రుజువని తెలుసా? వారికి దురాత్మ ఆవహించింది అనటానికి రుజువని తెలుసా? అప్పటి వరకు ఎంతో చక్కగా ఉన్నవాళ్ళు, నిన్ను ప్రేమించేవాళ్లే, ఒక విధంగా నీ బ్రతుకును కోరుకునేవాళ్ళు, నీకు ప్రేమను పంచేవాళ్లే, చివరికి అకస్మాత్తుగా ఒకసారిగా మొహంలో రంగులు మారిపోతాయి. అకస్మాత్తుగా మొహంలో రంగులు మారిపోతే వాళ్ళ మనసు మారిపోద్ది. నిన్ను ప్రేమించవలసిన వారు చివరికి నీ ద్వేషించడం ప్రారంభిస్తారు. నీ క్షేమాన్ని కోరుకోవలసిన వారు నిన్నైతే కనుక వాళ్ళైతే నీ కీడును కోరుకునేటట్టయితే చేస్తారని. ఈ సౌలు మీదకి దావీదు ఎప్పుడైతే అక్కడ ఎదురుగా కూర్చున్నాడో, సౌలు మీదకి ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో, సౌలు అప్పటి వరకు దావీదుని గురించి మంచిగా ఆలోచించిన వాడు కూడా చివరికి ఏం చేస్తున్నాడట? అతడు ఇంటిలో ప్రవచించుండగా దావీదు మునుపటి లాగున వేణ చేత పట్టుకుని వాయించాను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుతుననుకొని సౌలు ఆ ఈటెని విసిరేను. ఎవరి మీదకి? తన రాజ్యానికి గొలియాతు వలన ఆపద కలిగినప్పుడు ఆ గొలియాతును ఓడించి రాజ్యానికి క్షేమం ఇచ్చిన దావీదుని మేలు పొందిన సౌలే చంపేద్దాం అనుకుంటున్నాడు. అతని మీదకైతే కనుక బల్లి విసిరాడట. చాలా మంది భార్యలు అయితే కనుక భర్తలు కొంతమంది బెల్ట్తో కొడుతున్నారా, కర్రతో కొడుతున్నారా, కాలితో తంతున్నారా తెలియదండి. మళ్ళీ ఒక రోజు గడిచేటప్పటికల్లా, అయితే రాత్రి జరిగి ఉదయానికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ తెలిసేటి రాత్రి నేనైతే ఇలా కొట్టాను నిన్ను, అయ్యో సారీ, ఏమనుకోవద్దు, నాకు ఆ టైంలో అలా అనిపించింది, నేను ఎంత మూర్ఖుడిని, నేను క్షమించు అనుకున్న భర్తలు చాలా మంది ఉన్నారు. భార్యలు కూడా అంతే. ఒక సమయానికి వచ్చేటప్పటికల్లా వాళ్ళకి ఏమి ఆ దురాత్మ ఆవహించినప్పుడు భర్తని చూడరు, అత్తమామలు చూడరు, తల్లిదండ్రులను చూడరు, ఎవరిని చూడరు. ఏంట్రా అంటారు అంత ఒకసారిగా. వాళ్ళకున్న గౌరవం అంతా తీసినట్టు మాట్లాడతారు. ఎందుకంటే కనుక ప్రస్తుతం వాళ్ళకి దురాత్మ ఆవహించింది కదా. గౌరవం లేకుండా మాట్లాడటం, అవతల వాడిని కించిపరిచేటట్టు మాట్లాడతాం, లేకపోతే అవతల వాడి కీడును కోరుకునేటట్టు మాట్లాడతాం. ఏ కలహం వచ్చినప్పటికీ చూడండి, మీరు చాలా మంది అంటూ ఉంటారు, ఏమనండి మనిషి మంచోడేనండి, అప్పుడప్పుడు అలా తయారైపోతాడండి. అలా తయారవుతున్నట్టు కూడా కారణం ఆ సమయానికి వారికి ఆవహించే దురాత్మ కదా అని. ఆ సౌలైతే కనుక దురాత్మ ఎప్పుడైతే ఆవహించిందో దావీదుని చంపేద్దాం అనుకున్నాడట. చేతిలో బల్లెం ఉంటే కనుక బల్లెనైతే కనుక దావీదు మీదకి విసిరేశాడు. విసిరితే జరిగించుండే, అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకున్నాను. తనను చంపాలని సౌలు ప్రయత్నిస్తున్నాడన్న సంగతి దావీదుకి అర్థమైపోయింది. ఇక డైరెక్ట్ అటాక్ చేసేస్తున్నాడు, వెనక నుంచి కాకుండా డైరెక్ట్ గానే అతనైతే ముందుకు అటాక్ చేస్తున్నాడు. ఇక బల్లి విసిరేసి నన్ను చంపేస్తున్నాడన్న సంగతి ఎప్పుడైతే తెలిసిందో జరిగింది ఏంటో చూడండి. అక్కడ యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడాను. ఎందుకురా సౌలు నువ్వు అలా చేస్తున్నావు అని అడిగితే అతనేమన్నాడట, ఎన్నాళ్ళు నాకు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు నన్ను విడిచిపెట్టి ఎవరి పక్షం చేరాడో తెలుసా? ఇంతకుముందు నేను ఏ పని తలంచినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా దేవుడు ఓడించలేదు. ఈ రోజు నేను ఓడిపోతున్నాను. ఎంత అంటే కనుక దావీదును 2 సార్లు చంపాలని ప్రయత్నించిన దావీదు తప్పించుకున్నాడు. నేనైతే కనుక అందులో ఆ పని సఫలం కాలేదనుకుంటే దేవుని కృప నాకు లేకుండా పోయింది. ఆ దేవుని యొక్క తోడైతే కనుక దావీదుకి వచ్చింది కదా అని. నిన్నటి దినాన్న మనం యేసేపును గురించి కూడా ఆలోచించేటప్పుడు యేసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక యేసేపు ఏ పని చేసినప్పుడు కూడా అన్నింటిలో కూడా అతనికైతే కనుక చక్కటి ఫలితం అయితే వచ్చింది, సఫలమయ్యాడు కదా. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉంటే కనుక నీకు కూడా కలిగే మేలేంటి తెలుసా? ఒకవేళ నీ శత్రువు అనుకున్న వాళ్ళు ఒకవేళ నీ ప్రాణం తీయాలని ప్రయత్నించినప్పుడు కూడా అందులోంచి నేను క్షేమంగా తప్పించడం కూడా ఎవరి పనో తెలుసా? అందులోంచి నీకైతే కనుక ఆ కుట్రలోంచి నేను బయటపడేట్టు ఎవరి చేతిలో పనో తెలుసా? ఈరోజు అనారోగ్యమే వచ్చినప్పుడు కూడా అందులోంచి నేను తప్పించడం కదా. లోకపరంగా ఎలాంటి శోధన కీడు వచ్చినప్పుడు కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటే కనుక ఒకటే రుజువు, నీకు కలుగుతున్న ఆపదలోంచి అయితే కనుక నీకు తెలియకుండానే దేవుడైతే నిన్ను తప్పిస్తాడు సుమా. నీ మీద పడుతున్న నిందలు అపాదుల గురించా, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కలుగుతున్న నష్టాల గురించా, కుటుంబంలో కలతలు ఉన్నాయండి. లోకంలో మనిషి బాధపడటానికి 1,00,000 కారణాలు. 100,000,000 దరిద్రాలు అంటారు కదా, చెప్పేటప్పుడు కూడా అయితే కనుక 100 కోట్ల దరిద్రాలు అంట. మరి లెక్కించడం కూడా మన వల్ల కాదండి. ఏదో ఒక కారణం చేత మనిషి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, అదేం చిత్రమో తెలియదు. ఏదో ఒక లోటు మనిషికి ఉంటుంది, దానిని బట్టి అయితే కనుక మనిషి బాధపడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క తోడ్పాటు చూడండి. అక్కడ రాయబడిన మాటలను తెలుసా? యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడ్డాడు. ఒక దేశపు రాజు,
ఒక బాలుడు అనుకున్న దావీదుని చూసైతే కనుక భయపడిపోయాడు. ఫరో చక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఫరో చక్రవర్తి యేసేపును చూడంగానే అతను కూడా ఏమనిపించాడో తెలుసా? ఇతని దేవుని ఆత్మ కలిగిన ఇతని వాడిని ఇంకెక్కడా కూడా చూడలేదు కదా. దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే కనుక ఇతని భవిష్యత్తును గురించి చెప్తున్నాడు. ఎవరికి అర్థం కాని సమస్యను అయితే కనుక ఇక్కడ చక్కగా పరిష్కరించగలుగుతున్నాడు. ఎవరు చేయలేని గొప్ప అసాధ్యమైన కార్యక్రమంలో కూడా ఇతను సాధ్యం చేసుకున్నాడు కదా అని ఫరో చక్రవర్తి యోసేపును బాలుడుగా ఉన్నప్పుడే హెచ్చించాడు ఆయన. ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు కూడా బాలుడైన దావీదు చేతనే దేవుడు గొప్ప ఘనమైన కార్యక్రమాలు చేయిస్తున్నాడు. చూసి వారలేకపోతున్నాడు సౌలు. అయితే ఏంటి, దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవరు? వాక్యం అయితే కనుక అలాగే చెప్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఎవరేం చేయగలడు? అయ్యో అనుక్షణం నన్ను ఏడిపిస్తున్నారండి, ఎప్పుడు చూసినప్పుడు కూడా ఏదో కొద్దిగా నా మీద పడుతున్నారండి, నన్ను చంపాలని చూస్తున్నారు. ఎందుకు భయం? ఎందుకు నీకు దేవుడు తోడుగా ఉంటే కనుక వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అన్ని నిర్వీర్యం అయిపోతాయి తప్ప ఏది నీ మీద ప్రభావం మాత్రం చూపించదు. ఎంత అంటే కనుక దావీదు ఆ సమయం ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనుకుంటే, సౌలు తను చంపడానికి 2 సార్లు బల్లి విసిరాడు, దావీదు అయితే తప్పించుకున్నాడు. అయినప్పటికి కూడా సౌలు దగ్గర అతని ప్రవర్తన ఎలా ఉందంట? అదే ఈ రోజు అయితే కనుక మనం చదువుతున్నమాట. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేశాను, అతడు జనులకు ముందు వచ్చుచూ పోవచ్చు ఉండెను. మరియు దావీదు సమస్త విషయములలో, మీరు కూడా అండర్లైన్ చేసుకోండి, దేవుని యొక్క తోడు మీకు కూడా ఉండాలనుకున్నా, మీ జీవితం కూడా ఒక విధంగా చూస్తే ఎలాంటి కష్ట నష్టాలకి గురి అయినప్పుడు కూడా మీ సంతోషానందాలు మీకు పోకుండా ఉండాలనుకున్నా, ముందు ఎవరి గురించి నిందించడం కాదండి, వారి గురించి దేవుడు చూసుకుంటాడు. నీకు హాని కీడు కలగాలని ఎవరైతే కోరుకున్నారో వారికి ఎలాంటి తీర్పు చెప్పాలో దేవుడు చూసుకుంటాడు. నువ్వు ముందు ఎలా ఉండాలో చూసుకో. నా వరకు వస్తే కనుక పక్కోడు మంచోడు కాదని వేలెత్తి చూపించే ముందు ఇంతకీ నా ప్రవర్తన సరిగా ఉందో లేదో చూసుకోండి. నేను చేసే తప్పేంటి, దేనిని బట్టి ఈ రోజైతే కనుక నాకైతే కనుక కష్టమో నష్టమో కలుగుతుందో చూసుకునేటట్టు ఉండాలి. కానీ ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు తనకి ప్రాణహాని ఉందన్న సంగతి తెలుసు కూడా. తను ఎవరి దగ్గరైతే పని చేస్తున్నాడో ఆ రాజే తను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, పైకి మాత్రం తన ఏదో గొప్ప చేసినట్టుగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నా, తాను మాత్రం ఏ విధంగా వినయంగా ఉన్నాడు అనుకుంటే అక్కడ చెప్తున్నమాట. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా భయపడెను. సౌలంతట వాడు దావీదుకి ఎందుకు భయపడ్డాడట? కత్తిపుచ్చుకుని యుద్ధం చేశారనుకున్నారా? లేకపోతే కనుక సౌలును చంపాలని వచ్చాడనా? లేకపోతే దావీదు దగ్గర విపరీతమైన ధనం ఉందనా? పెద్ద పెద్ద పలుకుబడితో కూడిన పనులు ఉన్నాయని కాదండి. అక్కడ అసలు సౌలు దావీదును చూసి ఎందుకు భయపడ్డాడని అడిగితే సమాధానం ఏం చెప్పారు తెలుసా? ఎలాంటి విపత్కరమైన పరిస్థితులైనా కానీ దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించటం మానలేదట. నీ శత్రువు కూడా నేను చూస్తూ భయపడేది ఎక్కడ అంటే కనుక మీరు కూడా ఆలోచించుకోవాల్సింది అదే. నీ తల్లి తండ్రి దగ్గరికి వచ్చినా, నీ అత్తమామల దగ్గరికి వచ్చినా, నీ భర్త భార్య దగ్గరికి వచ్చినా, లోకంలో నీ స్నేహితుల బంధువుల, లేకపోతే నువ్వు పనిచేసే ఎవరి దగ్గరైతే పనిచేస్తావు వారి యజమానుల, వారు నిన్ను చూసి భయపడే పరిస్థితి దేనికి వస్తుంది అనుకున్నావు? నువ్వు మీసం మెలేసి తొడలో కొట్టుకున్నంత మాత్రం చేస్తే ఎవరు భయపడరాడు. దావీదు సౌలుని అలా భయపెట్టాలని కోరుకోలేదు. సౌలుకైతే కనుక తన గుణపాఠం చెప్పాలనుకున్నప్పుడు దావీదైతే కనుక ఏదో మీసం మెలేసి పెద్ద కత్తి చేత పట్టుకుని పడిచేస్తాను చంపేస్తాను అనలేదు. కానీ సుబుద్ధి కలిగి ప్రవర్తించాడట. సుబుద్ధి కలిగి ప్రవర్తించడం అంటే తన ప్రవర్తనలో ఏ విధమైన లోపం లేకుండా చూచుకోవటం. ఎందుకంటే నీ ప్రవర్తనలో కనుక లోపం ఉంటే, తప్పు కనుక నీలో ఉందనుకోండి, సపోజ్ నీ శత్రువు కాదు నిన్ను కొట్టేది, ఎవరు కొట్టేస్తారు తెలుసా? దేవుడే కొట్టేస్తాడు. నీ ప్రవర్తనలో కనుక లోపం వస్తే కనుక శిక్ష ఎవరో వేయరండి. నువ్వు ఓడిపోవటం అనుకున్నది ఎవరో కారణం కాదు, దేవుడే ఊరుకోడు. నీ ప్రవర్తన సరిగా ఉన్నంతసేపు నువ్వు ఏది చేసినప్పుడు కూడా దేవుడు చక్కగా దాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుడు ఏర్పరిచిన క్రమంలో నువ్వు జీవించినంతసేపు తప్పకుండా ఏ పని చేసినా, ఎవరన్నా ఈరోజు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారనుకున్నా, లేదనుకుంటే కనుక వారు ఏదో కొద్దో గొప్ప అయితే కనుక సంపాదించుకుని సుఖవంతమైన స్థితిలో ఉండి 10 మందికి అయితే కనుక మేలు చేసే పరిస్థితిలో ఉన్నారనుకున్నా, వాళ్ళందరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు జీవించే జీవితం దేవునికి నచ్చింది. దేవునికి మీరు నచ్చారు కనుకనే ఈ రోజైతే కనుక దేవుడు ఇంత చక్కటి స్థితిలో అయితే కనుక ఇంత సురక్షితంగా మిమ్మల్ని అయితే ఉంచాడు. ఒకవేళ కనుక మీ ప్రవర్తనలో ఏమాత్రం తేడా వచ్చినా, ఎందుకంటే ఏమీ లేనంతసేపు ఎంతో వినయ విధేయతలతో రూపాయి పోగేసే వాళ్ళు ఉంటారండి. అందరి ముందు అయితే కనుక తలలో 4 లేకైతే కనుక అందరికి ఇష్టంగా బతికిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వారు ఎప్పుడైతే కనుక చక్కటి విధేయతతో ఉన్నారో దేవుడు వారిని ఉన్నతంగా ఇచ్చించడం ప్రారంభిస్తారు. కానీ కొంతమందికి ఒక స్థితికి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తాయి. వారిలో అయితే కనుక గర్వం అహంకారం ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఎవరో కొట్టక్కర్లేదు, ఏ దేవుడైతే నిన్ను హెచ్చించాడో ఆ దేవుడే నిన్నైతే కనుక పడగొట్టేస్తారు. ఏ దేవుడైతే నిన్ను హెచ్చించాడో ఆ దేవుడే నిన్నైతే కనుక అధో పాతాలను తొక్కేస్తారన్న సంగతి మాత్రం మర్చిపోకూడదు.
కొట్టేది లేకపోతే కనుక పెట్టేది అనుకున్నప్పుడు రెండింటికి వచ్చినప్పుడు ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. ఆయన అధికారము కలిగిన వాడని చెప్పడం కోసం, సమస్త విషయంలో కూడా సర్వ సృష్టిని తన గుప్పిట పెట్టుకున్నాడని చెప్పడం కోసమే ఆయన ఎవరిని కావాలనుకుంటే వారిని హెచ్చించగలడు, ఎవరిని తగ్గించాలనుకుంటే వారిని తగ్గించగలడు. దావీదుకి ఈ సంగతి బాగా అర్థమైందండి. నేను గొలియాతుతో యుద్ధం చేసి గెలిచాను కదా, ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి నేను దేశ ప్రజలందరికీ మంచోడిని అయిపోయాను కదా, ఇక నాకు ఎదురు లేదు అని అనుకోవట్లేదండి దావీదు. తను స్థాయి పెరిగే కొలది, తన ఉన్నతమైన స్థానానికి వెళ్లే కొలది మరింత సుబుద్ధిగా అయితే కనుక దావీదు ప్రవర్తించడం ప్రారంభించినట్టు. ఎప్పుడైతే కనుక దావీదులో అహంకారం రాలేదో, గర్వం రాలేదో, నేను చంపుతున్నానని తెలిసి కూడా అప్పటికి నా ముందైతే కనుక ఇంత వినయంగా ఉంటున్నాడన్న ఉద్దేశంతో సౌలుకి భయం వేసేసిందంటే. దావీదుని చంపాలనుకున్న సౌలుకి మరింత భయం పట్టుకుందంట. ఇంతకీ ఎలా భయపెట్టేవయ్యా దావీదు అంటే కనుక ఏమన్నా తెలుసా, నేను సుబుద్ధి కలిగి ప్రవర్తించాను కదా, ఎక్కడ కూడా నా ప్రవర్తనలో తేడా రాకుండా చూసుకున్నాను, ఎవరు కూడా నన్ను తప్పు పట్టే పరిస్థితి రానియకుండా చూసుకున్నాను కదా. ఇప్పుడు ఈరోజు మన దగ్గరికి రండి, ఈరోజు మన దగ్గరికి వస్తే కనుక ఏమో చాలా ఆపదలో ఉన్నప్పుడు చాలా మందికి వినయం తన్నుకుంటూ వచ్చేద్దండి. దేవుని సన్నిధిలోకి వచ్చేస్తే కనుక ఆ దేవుని వదిలిపెట్టకుండా మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారు, నోములు వ్రతాలు దీక్షలు చేసేవాళ్ళు ఉంటారు, మృక్కుబళ్ళు చేసుకునే వాళ్ళు. ఇది కష్టం కలిగినప్పుడు అండి, ఆపద ఉన్నప్పుడు చాలా మంది అయితే కనుక ఇలాగే ప్రవర్తిస్తారు. ఆపద తీరిపోయిన తర్వాత చిన్న స్థితిలో ఉన్నంతసేపు కూడా చాలా మంది చాలా వినయంగా ఉంటారని, అందరి ఏడలైతే కనుక ఎంతో విధేయతతో బ్రతుకుతారు, చక్కగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు, అందరితో బాగుంటారని. కానీ ఎప్పుడైతే కనుక ఒక స్థితికి వచ్చారో మనిషికి ఏదో కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి అన్నట్టుగా గర్వంతో అయితే కనుక ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు. దేవుడు నిన్ను చూసేది అక్కడే, నిన్ను పరీక్షించేది కూడా అక్కడే. ఎందుకంటే నేను హెచ్చించిన దేవుడు నిన్ను పడగొట్టడం పెద్ద కష్టమైన పని కాదు. అలాగే నువ్వు గనక చేయకుండా పనులు చేస్తే కనుక నేను కూలగొట్టేసిన దేవునికి మళ్ళా నీలో గనక పశ్చాత్తాపం కనుక కలిగితే, తప్పు చేశానన్న భావనతో నీ తప్పును సరిదిద్దుకుని దేవుని ముందు గనక మోకరిల్లితే మళ్ళా నేను హెచ్చించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. సౌలును దేవుడు అలాగే హెచ్చించాడు, కానీ సౌలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు. కానీ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు గొర్రెలు కాసుకున్న దావీదుని దేవుడు ఇంత ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చిన దావీదు మాత్రం ఎక్కడా కూడా పట్టు తప్పల, క్రమం తప్పల. తన తొలినాళ్ళలో దేవుని ఎడలో ఎలాంటి విధేయతతో ఉన్నాడు. దేవుడు అంటే కనుక దేవుని ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేయటం మాత్రం కాదండి. నేను దేవుని ఎడలో భయము భక్తి కలిగి ఉన్నాను అనుకుంటే కనుక ఆ భక్తిని కూడా ఎక్కడ చూపించాలి, నా చుట్టూ ఉన్న సమాజం ఎడలో కూడా మనం అట్టి బాధ్యతతో ఉండాలి, అట్టి గౌరవంతో ఉండాలండి. దేవుని గురించి నేను ఏదో చేశాను కదా, నిలువు దోపిడీ ఇచ్చేసుకున్నాను కాదండి. చాలా మంది చేసే పని ఎలా ఉంటుందంటే, యోహాను పత్రికలో యోహాను గారు చెప్తున్నారు, తన ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమింపలేని వాడు తన కంటికి కనపడకుండా ఉన్న దేవుని ప్రేమించానని చెప్పటం అమాయకత్వం కదా, మూర్ఖత్వం కదా అంటాడు. నేను దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నాను అనుకున్నప్పుడు నా చుట్టూ ఉన్న వారందరి ఎడల కూడా అదే భయము భక్తి ఉండాలి. మాటలో వినయమైతే కనుక నువ్వు ఎప్పుడు పోకూడదే. ఎదుటివాడిని నువ్వు చూసే చూపు దగ్గరికి వచ్చినా, వారి ప్రవర్తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఎప్పుడు కూడా పట్టు తప్పకూడదు, క్రమం తప్పకూడదు. దేవుని ముందు నేను ఎంత వినయంతో అయితే ఉన్నానో నా చుట్టూ ఉన్న వారి ముందు కూడా అంత వినయంతోనే ఉన్నాను కదా అనే స్థితి రావాలి. కానీ ఈరోజు లోకంలో భక్తి వేరు, లోకంలో మనిషి ప్రవర్తన వేరు అన్నట్టు అయిపోద్దండి. దేవుని ముందైతే కనుక ఏదో మోకరించో లేకపోతే గుంజులు తీసో చెంపలు కొట్టుకునే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ దేవుని ముందు అంత వినయంగా నటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బయటకు వచ్చిన తర్వాత మాత్రం చాలా అహంకారంగా మాట్లాడతారండి. దేవుడు దాన్ని సహించడండి. నువ్వు దేవుని ముందు ఎంత వినయంగా అయితే ఉన్నావో అదే పద్ధతి లోకంలో మనుషుల ముందు కూడా అలాగే ఉండాలి సుమా. నీ వాళ్ళనుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే నీ చుట్టూ ఉన్నారో వారందరూ ఇలా శత్రువు అనుకున్నా, మిత్రుడు అనుకున్నా, నిన్ను ప్రేమించే వారినే ప్రేమించడం కాదు, నీ శత్రువును కూడా ప్రేమించమని చెప్పడమే దేవుని యొక్క మాట అండి. నువ్వంటే గిట్టని వాడి ఎడలో కూడా నీ బుద్ధి మాత్రం మార్చుకోవద్దు. నీ కీడును కోరుకునే వారి ముందు కూడా నువ్వు సుబుద్ధి కలిగా, వాళ్ళు తప్పులు చేస్తున్నా నువ్వు మాత్రం క్రమం తప్పొద్దు. వాళ్ళు తప్పులు చేస్తేనే నువ్వు మాత్రం క్రమం తప్పద్దు. నువ్వు ఎప్పుడైతే కనుక ఇలా క్రమం తప్పకుండా నీ నీతిని బట్టి నువ్వు బ్రతుకుతున్నావో నీ శత్రువు కూడా తెలియకుండానే భయం వచ్చేస్తుంది. ఎలా ఓడించాలి నిన్ను ఎలా ఓడించాలి? తను అనుకుంటే కనుక ఒక మనిషి అనుకుంటే నిన్ను ఓడించలేరండి. ఎవరైనా ఓడిపోతున్నారు అనుకుంటే కారణం తెలుసా? ఎవరైనా జీవితంలో అయితే కనుక అప్పటి వరకు వారుకున్న స్థానాన్ని పోగొట్టుకున్నారు అనుకుంటే కారణం తెలుసా? వారి గర్వమేనండి. దేవుని ముందు వాళ్ళు చేసిన తప్పే వాళ్ళని పడగొడుతుంది తప్ప ఎవరో లోకంలో ఉన్న మనుషులు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తగ్గించడం అనేది వాళ్ళ చేతుల్లో లేదండి. మనుషులు అనుకుంటే కనుక ఈరోజు ఎవరికి కీడు కలగదు, ఒక మనిషి అనుకుంటే కనుక మరొకరు వాటమి కూడా కలగదండి. దేవుడే ఆ పని చేస్తున్నాడు సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకరిని హెచ్చించాలనుకున్నా, ఒకరిని తగ్గించాలనుకున్నా అది దేవుని చేతిలో ఉంటుంది కదా. ఒకరిని హెచ్చించాలనుకున్నా, తగ్గించాలనుకున్నా దేవుని చేతిలో ఉందనుకుంటే ఇప్పుడు హెచ్చింపబడేది ఎప్పుడు, తగ్గించబడేది ఎప్పుడు? నువ్వు ఏ రోజైతే కనుక సుబుద్ధి కలిగి వినయపూర్వకంగా నువ్వు బ్రతుకుతున్నావో, దేవుని ఎందైతే కనుక విధేయతతో ఆయన చెప్పిన మార్గంలో నడుస్తున్నావో నువ్వు ఎప్పటికీ గొప్పడివే. నిన్నెవరూ కూడా ఏమీ చేయలేరు.
అలా కాకుండా ఒకళ్ళ సమాజం ముందు కానీ దేవుని ముందు కానీ ఒకళ్ళ కనుక అహంకారంగా నువ్వు మాట్లాడావా, గర్వంతో కనుక నువ్వు మిడిసిపడుతున్నావా, నా అంతటి వాడు లేడనుకునే పరిస్థితి నీకు వచ్చిందా, ఇక ఎవరేమనక్కర్లా, ఆటోమేటిక్గా దేవుడే నిన్ను ఎత్తికి ఎక్కడ కూర్చోబెట్టాలి నీకు బాగా తెలుస్తుంది. అందుకని 25 అధ్యాయం సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు ఆనాడైతే కనుక బిలాం అనుకున్న ఒక ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా ఓడించాలి అని ప్లాన్ చేస్తారట. ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా ఓడించాలి, ఇశ్రాయేలు ప్రజలకేమో దేవుడు తోడుగా ఉన్నాడు, ఆ జనాంగం మధ్యన దేవుడు కనపడుతున్నాడు. సో దేవుడున్న ఆ జనాంగాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. వాళ్ళు ఓడిపోవాలనుకుంటే కనుక దేవుడు ఉన్నంతసేపు సాధ్యం కాదు, కానీ దేవుణ్ణి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళగొట్టేయాలి. వాళ్ళే దేవుణ్ణి పోగొట్టుకునేటట్టుగా చేస్తే దేవుడు వారి దగ్గర లేకుండా పోతే వాళ్ళు గెలవటం సునాయాసంగా అవుతుంది కదా అనుకున్నాడు. ఆయన ఈజీ అనుకున్నాడు. అన్నట్టుగానే అతను ఏం చేశాడో తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు చెయ్యకూడని తప్పు చేసేటట్టుగా ప్రేరేపించినట్టు. వారు చెయ్యకూడని తప్పు చేసేటట్టుగా ప్రేరేపిస్తే అప్పటి వరకు ఏ దేవుని తోడ్పాటుతే తల బ్రతికారో వాళ్ళలో తప్పు కనపడంగానే దేవుడు వారిని విడిచిపెట్టేశారు. వాళ్ళలో ఉండవలసిన పరిశుద్ధాత్మ బదులు ఇప్పుడు దురాత్మ వాళ్ళలోకి వచ్చింది. ఆ దురాత్మ వచ్చినందుకైతే కనుక ఏ పని అయితే చేయకూడదు ఆ పని చేయడం ప్రారంభించారు. వాళ్ళు చేయకూడని తప్పులు చేయడం ప్రారంభించారు. ఎక్కడైతే కనుక దేవునికి విరోధమైన కార్యక్రమాలు జరుగుతుందో ఆ స్థలమందు దేవుడు ఉండడు. నేను వెళ్ళిపోతాను కదా అంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఒకప్పుడు చుట్టూ 12 గోత్రాలు ఉంటే కనుక మధ్యలో అయితే కనుక ప్రత్యక్షపు గుడారంతో ప్రారంభమైంది ఇశ్రాయేలు ఆత్మీయ జీవితం అనుకున్నప్పుడు. దేవుని మందిరం చుట్టూతో వాళ్ళైతే నివాసం ఏర్పరచుకునేవాళ్ళు. కానీ వారిలో ఎప్పుడైతే కనుక అపవిత్రత వచ్చిందో వెంటనే దేవుడు ఏమన్నా తెలుసా, నేను ఈ అపవిత్రులైన వారి మధ్య నేను ఉండను, నా గుడారాన్ని తీసైతే కనుక వెలుపులు వేసేయండి, పాలెమునికి వెలుపులు వేసాను. ఎవరన్నా ఒకవేళ నిన్ను కోరుకుంటే కనుక వాళ్ళు వస్తారు అక్కడికి, అంతేగాని నేను వాళ్ళ మధ్యకి వచ్చి ఉండటం నాకు ఇష్టం లేదు కదా అన్నాడు ఆయన. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లోకంలో మనుషులైతే కనుక ఈరోజు బలవంతం చేసో బలహీనపరిచో లేకపోతే బలాత్కారం చేతనో ప్రలోభం చేతనో ఎన్నో విధాలుగా అయితే కనుక మన క్యారెక్టర్ చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. నువ్వు క్యారెక్టర్ అనుకుంటే మరొకలా అనుకోకుండా దేవుని ముందు నీకున్న ఆ పరిశుద్ధత ఏదైతే ఉన్నదో అది, ఆ సుబుద్ధి ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మనం అయితే కనుక ఓడిపోయేటట్టుగా చేయటం. అంటే లోకంలో మనకు కూడా ఎలా ఉంటుందో తెలుసా, నలుగురు చేస్తున్న పనులు చూసినప్పుడు దానివల్ల వాళ్ళు పొందుతున్న లాభమో వాళ్ళు పొందుతున్న సుఖ సంతోషాలు చూసినప్పుడు తెలియకుండానే మన మనసు కూడా ఏమైపోతూ ఉంటుంది తెలుసా, ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. అందరూ చేసే పని మనం మాత్రం ఇది చేయకూడదు, వాళ్ళందరూ పొందుకున్న సుఖ సంతోషాన్ని నేనెందుకు పొందుకోకూడదు, వాళ్ళు సంపాదిస్తున్నట్టుగా నేనెందుకు సంపాదించకూడదు, అందరూ చేసేదే కదా నేను కూడా చేస్తానని, అందరూ చేసేది కదా నేను చేస్తాను ఇప్పుడు అనుకోకండి. ఎందుకంటే అందరూ ఒక పక్షాన ఉన్నారు, నువ్వైతే కనుక మరొక విధంగా ఉన్నావు. అందరూ ఒక ఎత్తైతే కనుక నువ్వు వేరు, నువ్వు దేవుని దృష్టిలో అయితే కనుక విలువైన వాడు అనుకున్నప్పుడు వారిలో నువ్వు ప్రవర్తించొద్దు. వాళ్ళు అక్రమం చేసి ఏదో సాధించి సంపాదిద్దాం అనుకుంటే ఏదో ఒక రోజున వాళ్ళందరూ కూడా నట్టేట మునిగిపోతారు తెలుసా. ఆ నోహు కాలంలో అయితే కనుక అందరూ కూడా భూలోకము బలాత్కారము చేత నిండి ఉన్నది కదా అన్నాడు దేవుడు. అందుకని వారందరినీ కూడా జల ప్రళయం చేత ఆ రోజు చంపేశారండి. ఈరోజు నీకు కావాలా? వాళ్ళందరూ కూడా బలాత్కారంతో ఉన్న నోహు అయితే మాత్రం నీతిమంతుడిగా ఉన్నాడు. తానైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉన్నందుకు గాను ఆ జల ప్రళయంలో అందరూ కొట్టుకుపోయినప్పుడు కూడా నోహును దేవుడైతే కనుక నీతిమంతుడిగా అయితే కనుక ఎత్తి పట్టుకున్నాడు, ఆయన రక్షించాడు. ఈరోజు నువ్వు ఒక్కదానివే ఉంటావు, నువ్వు ఒక్కడవే ఉంటావు, అందరిది ఒక ఎత్తు నీది ఒకటితో. అందరూ ఒకలా మాట్లాడితే కనుక నువ్వు సెపరేట్గా మాట్లాడుతావు. నిన్ను చూసిన వాళ్ళందరికీ కూడా వెరైటీగా కనపడుతుంది. ఏం పోయే కాలం అనుకుంటారు కూడా. వాళ్ళందరూ ఏంటంటే మంది ఎక్కువ ఉన్నారు కదా, తప్పును సమర్థించే వాళ్ళు ఈరోజు లోకంలో ఎక్కువ ఉన్నారండి. ఈరోజు తప్పును సమర్థించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నీ కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు మంచి మాట చెప్తే కనుక వినగలిగే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఒక క్రమానుసారమైన జీవితం జీవిద్దాం అనుకుంటే కనుక ఈరోజు ఒప్పుకున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, ఒప్పుకోరండి. అంత మాత్రం చేత ఎవరికి లేని బాధ నాకెందుకని చెప్పి నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోకు. నీ వ్యక్తిత్వాన్ని మాత్రం నువ్వే నిలబెట్టుకో, నీ క్యారెక్టర్ అలాగే ఉండాలి, నీ పరిశుద్ధతను నీ సుబుద్ధిని మాత్రం అలాగే కాపాడుకో. చివరికి నువ్వు జీవించే జీవితం చూసినప్పుడు నీ శత్రువు కూడా భయపడిపోవాలి. నువ్వు కర్రా కత్తి పట్టుకోకుండానే, ఒక పరుషమైన మాటలు మాట్లాడకుండానే, మీసం తిప్పకుండానే, తొడ కొట్టకుండానే నేను చూసుకుని అవతలవాడు భయపడతాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు. నువ్వు అవతలవాడు ఇన్ని చేసినప్పుడు కూడా నువ్వు క్రమం తప్పకుండా ఉన్నప్పుడు నా క్యారెక్టర్ని మాత్రం నేను కాపాడుకుంటాను, నేను మాత్రం తప్పు చేయను. నీ శత్రువు కూడా ఒక సమయానికి నిన్ను చూసైతే కనుక ఆశ్చర్యపోయేటట్టు ఉండాలి. ఇన్ని చేసినప్పుడు కూడా తానైతే కనుక క్రమం తప్పలేదు కదా అనుకునేటట్టు. ఒకప్పుడు ఇశ్రాయేలు అయితే కనుక షిత్తిములో ఆ క్రమం తప్పేశారండి. ఎదుటివారు చూపించిన బలహీనతను బట్టి అయితే కనుక వాళ్ళు ఎప్పుడైతే క్రమం తప్పారో వెంటనే దేవుడే వాళ్ళని శిక్షించేశారు. ఇదో మోయాబీలు వచ్చి ఆ రోజు యుద్ధంలో ఓడించాలని వాళ్ళు ప్రయత్నించినా కానీ వాళ్ళకి అది సాధ్యం కానిది. కేవలం వాళ్ళు తప్పు చేసినందుకు దేవుడికే నచ్చలేదండి, కోపం వచ్చేసింది. 25,000 మంది చనిపోయారంటండి. ఒక్క రోజులోనే 25,000 మంది చనిపోయే పరిస్థితి అనుకుంటే వాళ్ళలో దేవుడు తప్పును కనుగొన్నాడు. కానీ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు ఎంత అతన్ని ట్యాంపర్ చేసినప్పుడు కూడా, ప్రొవోకేట్ చేసినా,
ఒక విధంగా చూస్తే నువ్వు కూడా తప్పు చేయి, నేను నీ మీద కత్తి పట్టుకొస్తున్నప్పుడు నువ్వు కత్తి పట్టుకు రావా అని ప్రవోక్ చేసినప్పుడు కూడా దావీదు మాత్రం సుబుద్ధి కలిగాడట. ఏమో, మీరు మా రాజుగారు కదా, మీరు మా యజమానులండి, నువ్వు నా భర్తవు కదా, నీ మీదకి నేనేమి రాను, నువ్వు నా భార్య కదా, నేనేం తిట్టను, తల్లిదండ్రులు కదా, నేను నీ గురించి ఏం మాట్లాడను, అత్తమామలు కదా, మిమ్మల్ని అగౌరవపరచలేను కదా. ఇది అవతల వాళ్ళు ఎన్ని విధాలుగా నిన్ను ఒక విధంగా తప్పు పట్టాలని చూసినప్పుడు కూడా ఏ ఒక్క క్షణంలో కూడా నీ బుద్ధిని మాత్రం మార్చుకోవద్దు. నీ ప్రవర్తన విషయంలో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉంటే నిన్ను చూసిన వాళ్ళు అవతల వారైతే కనుక భయపడే పరిస్థితి వచ్చింది కదా అని. అంటే కర్రా కత్తి పట్టుకోకుండా ఒక శత్రువును కూడా భయపెట్టాలనుకుంటే దావీదు గారు ఉపయోగించిన ఆయుధం ఏంటి? సుబుద్ధి కలిగి ప్రవర్తించడం. తన ప్రవర్తనలో ఎక్కడా కూడా మతి తెప్ప గతి తెప్ప మాత్రం చేయలేదండి. దేవుని ఉద్దేశాన్ని అయితే కనుక ఉన్నది ఉన్నట్టుగా ఆయన చక్కగా నెరవేర్చి దేవుని దృష్టిలో ఇంపైన వాడుగా ఉన్నాడు. ఇక దేవుని దృష్టిలో ఇంపైన వాడుగా ఉన్నప్పుడు ఇక మనకి విరోధులు ఎవరు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? ఆ విరోధి కూడా చివరికి ఎలా అవుతాడు అనుకున్నప్పుడు సామెత గ్రంథంలో సొలొమోను చెప్తున్నాడు, ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నప్పుడు వాని శత్రువులు కూడా మిత్రులు అవుతారు కదా. ఈరోజు నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగానే ఉందా? నువ్వు దేవునికి ఇష్టంగానే ఉన్నావా? సుబుద్ధి కలిగే నువ్వు బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. నేరో ఎవరెవరి మీద వేసేకు, పలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా చేశారు, వారి వల్ల ఇలా జరిగింది, నేను ఇలా ఉన్నాను అనుకుంటే అది పక్కోడి గురించి మాట్లాడకండి. వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ ముందు నీ క్రమం ఏంటి? నువ్వు కట్టుబాటుతోనే ఉన్నావా? నువ్వైతే కనుక నీతి తప్పకుండానే నువ్వైతే కనుక నువ్వు కాపాడుకున్నావా? అవతల వాడు ఏది చేసినా వదిలే, 4 రోజులు ఆగు. సమయం అన్నిటికీ సమాధానం చెప్తుంది కదా, తొందర పడక్కర్లేదు. కాలంలోనూ సమయంలోనూ దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడు. ఎవరికి ఎప్పుడు ఏ సమాధానం చెప్పాలో ఆయనకి బాగా తెలుసు. అనుకోరని గడియే నువ్వు కూడా ఊహించలేవు. ఆయన రిజల్ట్ ప్రకటించినప్పుడైతే కనుక ఎంత గొప్పగా ఉందన్న సంగతి నువ్వే ఆశ్చర్యపోతావు. కానీ దేవుడు చెప్పేంత వరకు కూడా ముందు నీ బుద్ధిని నువ్వు కాపాడుకున్నావా? నీ ప్రవర్తన అయితే కనుక నువ్వైతే కనుక చెడిపోకుండా చూసుకున్నావా? నీ క్రమాన్ని అయితే కనుక మర్చిపోకుండా అయితే కనుక దేవుని క్రమంలో నువ్వైతే కనుక జీవిస్తున్నావా? నువ్వు అలా ఉన్నావా? తప్పకుండా నీ శత్రువు మానసికంగా అప్పుడే చచ్చిపోతాడు. నేను కొట్టాలని బలగంతో వచ్చినప్పుడు కూడా ఏమీ చేయలేడు. దావీదును చూసినంతసేపు కూడా సౌలుకి ఎక్కడో తెలియని గిల్టీ అని. కొంతమందిని చూసినప్పుడు కూడా కొంతమంది మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, మనం ఎన్ని విధాలుగా వాళ్ళైతే పాడు చేయాలని చూసినప్పుడు కూడా వారు మాత్రం మన హితాన్నే కోరుకుంటూ వాళ్ళు నవ్వుతూ ఉన్నారనుకోండి. సపోజ్ మన ఎడలైతే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా మృదు సంభాషణే చేశారనుకోండి, మనకి ఏమనిపిస్తూ ఉంటుంది? నేను ఎన్ని చేసినప్పుడు కూడా వాళ్ళు నాతో నవ్వుతూ మాట్లాడుతున్నా, నిజంగా ఏమో నాదే తప్పేమన్న సంగతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమయంలో వస్తుందని. ఆత్మ పరిశీలన చేసుకున్న రోజున మనిషి ఖచ్చితంగా పరివర్తన కలుగుతుందండి. ఈరోజు అదే విధంగా అయితే కనుక ఎదుటివాడిని జయించమని చెప్తున్నాడు. ఈరోజు నీ నోటి మాట చేతనే ఎదుటివాడిని జయించు. అలాగని తిట్టడం గురించి కాదండి, నువ్వు పలికే ఆదరణ పూర్వకమైన పలుకులే నీ శత్రువును కూడా మార్చేటట్టు ఉండాలి కదా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. మాట పలికేటప్పుడు చూడండి. తను చంపుతున్న వారిని చూసి కూడా యేసు ఎక్కడ కూడా తొణికిసలాలా, ఎక్కడ ఆయనైతే కనుక తడబడలేదండి. ఆ సమయంలో కూడా తను ఎందుకున్నాడో, ఏ పని మీద వచ్చాడో, ఏం చేసి వెళ్లాలో ఆయనైతే కనుక మర్చిపోలేదు. ఆ పలికిన పలుకే తను చంపిన వారు ఎవరైతే ఉన్నారో సిలువేసిన శతాధిపతి కూడా ఆ క్షణంలో మారిపోయాడు తెలుసా. అని అంటున్నాడు, నిజముగా ఇతను దేవుని కుమారుడు కదా, ఇతను నీతిమంతుడు కదా అన్నాడు. నిన్ను చంపేవాళ్ళు కూడా, నిన్ను కొట్టేవాళ్ళు కూడా చివరికైతే కనుక నిన్ను గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పేటట్టుగా ఈ రోజు మనం బతుకుతున్నామా? ఆ సుబుద్ధి చేతనే ఎదుటివాడిని అయితే కనుక గెలవండి. దేవుని దృష్టిలో మీకున్న విధేయతను బట్టి ఎదుటివారిని గెలవండి. లోకమంతా కూడా దృష్టిని ఉండండి. వాళ్ళు చేసే పనులు ఎప్పుడు తప్పుడువే కాదన్నట్లా. నువ్వు కొత్తగా ఏం చెప్పక్కల, పలానా వాళ్ళు నాకు హాని కలిగిస్తున్నారు నువ్వేం చెప్పక్కల, నీకేంటి, అందరికీ అలాగే ఉంది. కానీ లోకమంతా ఏం చేసినప్పుడు కూడా నీవైతే మాత్రం క్రమం తప్పకుండా ఉంటావా? ఒక మాట అంటే కనుక 10 మాటలు పలికేటట్టున్నావా? వాడు 100 మాటలు పలికినప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉంటున్నావా? ఏది నీ పద్ధతి ఏంటి? చాలా మంది అయితే కనుక అవతలవాడు ఏదైనా అంటే చాలు వీడే కర్ర పట్టుకుని వెళ్ళిపోతున్నారా? లేదా 100 మంది కత్తులు పెట్టుకొచ్చినప్పుడు కూడా నువ్వైతే కనుక మౌనంగానే ఉండిపోతున్నావా? 10,000 మంది దండెత్తి వచ్చినా నేనేం చేయను, ఆయన పలికే పలికని తెలిస్తే నేను మౌనంగానే ఉంటాను. ఎందుకంటే నా పక్షాన ఉన్నది దేవుడు కదా. అవతల వారు అనుకున్నంత మాత్రం చేత నేను చనిపోను, ఒకరు చంపేస్తే చనిపోను. నేను చావాలా బ్రతకాలన్న సంగతి నిర్ణయించేది ఎవరు? ఒంట్లో రోగం వచ్చినంత మాత్రం చేత చనిపోతానా? ఎవడో కత్తితో పొడి చేస్తే చనిపోతారా? లేకపోతే కనుక మరొకరిని అపాయం వస్తే చనిపోతారా? దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో, అప్పటి వరకు ఎవరు నన్ను ఏమీ చేయలేరు కదా. నా బ్రతుకులో ఏది జరగాలని దేవుడు నిర్ణయించాడు అది జరుగుతుంది తప్ప మనుషులు అనుకుంటే కనుక అది సాధ్యం కాదు కదా. ఇది దేవుని యొక్క చిత్తమని ఎవరైతే గుర్తించి గ్రహిస్తారో నిజంగానే వాళ్ళ బుద్ధి మారుతుంది. వాళ్ళు సుబుద్ధి కలిగిన వారుగా ఉంటారు. మనుషుల్ని బట్టి కాకుండా దేవుని చూసి వాళ్ళు బ్రతుకుతారు కనుక ఎప్పుడూ కూడా వాళ్ళు సుబుద్ధి కలిగిన వారుగా ఉంటారు. ఈరోజు ఆ సుబుద్ధి మనకుందా?
25 అధ్యాయం సమూయేలు గ్రంథం చదివి మొదటి సమూయేలు గ్రంథం కొంచెం ముందుకెళ్తే ఓ సుబుద్ధి కలిగిన వ్యక్తిని గురించి తగిన దేవుడు అక్కడ ప్రస్తావించాడు. అబిగైల్ అని ఒక ఆవిడ. ఆమెకున్న గుణం ఏంటి తెలుసా? సుబుద్ధి కలిగినది కదా అని రాస్తుంది అక్కడ. రూపవతి, గుణవతి ఆవిడైతే కనుక సుబుద్ధి కలిగిందని. ఆ సుబుద్ధి అనుకున్నప్పుడు ఎలా తెలుసా? తన భర్త చేసిన తప్పుని నిర్మోమాటంగా ఆవిడ ఒప్పుకుందని. తన భర్త తప్పు చేస్తే కనుక ఈరోజు సమర్థించి దౌర్భాగ్యులు ఉన్నారు. ఈరోజు భార్య చేసిన తప్పులు సమర్థించడానికో, లేకపోతే కనుక పిల్లలు చేశారనో, తల్లిదండ్రులు చేశారనో, ఈరోజు కులమనో మతమనో నా వాళ్ళు అనుకున్న వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా అది తప్పు కాదు, రైటే అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సుబుద్ధి అంటే ఏంటో ఆవిడ చెప్పిందని సమాధానం. మంచి అంటే మంచి, చెడు అంటే చెడు. తప్పైతే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నావాడు అనుకుంటే ఒక న్యాయం, ఎదుటివాడు అనుకుంటే ఒక న్యాయం అని చెప్పలేదు ఆవిడ. తప్పు ఎవరు చేసినా అది తప్పే. ఒక వ్యక్తిని ఎవరు గాయపరిచినది తప్పే, ఒక వ్యక్తిని ఎవరు కించిపరిచినది తప్పే కదా అని దావీదు ముందైతే కనుక ఆమె మోకరిల్లిందండి. నా భర్త చేసింది తప్పే అందవాడు. నా భర్తే నన్ను కట్టుకున్నవాడే, ఎంత కాదనుకున్నా నా యజమానుడు కూడాను. అయినప్పుడు కూడా అతని ప్రవర్తన తప్పు, ఆయన పలికిన పలుకులు తప్పు. కాబట్టి నా భర్త పక్షాన్ని నేను క్షమాపణ కోరుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పిందండి. ఉందా ఇలాంటి సుబుద్ధి మీ దగ్గర? ఉందా ఈరోజు? సుబుద్ధి ఉందా? నీ భర్త దొంగ అనే సంగతి తెలుసుకోవడం నువ్వు సమర్థిస్తే కనుక నువ్వు సుబుద్ధి కలిగిన దానవు కాదు సుమా. నీ భార్య గయ్యాలి అనే సంగతి తెలుసుకోవడం నువ్వు వెనకేసుకొస్తాను అనుకుంటే నువ్వు సుబుద్ధి కలిగినది కాదు. నీ కుటుంబం దగ్గరకు వచ్చేటప్పుడు కనుక వాళ్ళు దొంగలని తెలుసుకోవడం వాడిని వెనకేసుకొస్తాను అనుకుంటే కనుక నీకు సుబుద్ధి ఉన్నట్టు ఎలా అవుతుంది? సుబుద్ధి అనుకున్నప్పుడు యథార్థంగా మాట్లాడు. తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. దేవుడు నిన్ను ఎలా ఉండమన్నాడో అలా చెప్పు. దేవునిలా మాట్లాడు. నువ్వు మాట్లాడుతుంటే కనుక నిజంగానే దేవునిలాగానే మాట్లాడుతున్నారు కదా, అన్యాయమే లేదు కదా, ఎప్పుడు కూడా పక్షపాతం లేకుండా మాట్లాడుతున్నారు కదా అనుకునేటట్టు ఉండాలి. ఈరోజు అలాంటి సుబుద్ధి కలిగితే నిన్ను చూసి అవతలవాడు భయపడతాడు. శత్రువు కూడా నీ ముందైతే కనుక మోకరిల్లే రోజు వస్తుంది. ఒకవేళ కనుక ఆ శత్రువు కనుక ఒకవేళ కనుక మూర్ఖుడైతే వారి పక్షాన దేవుడు ఎలాంటి తీర్పు చెప్పాలో, నిన్ను ఏ విధంగా అయితే కనుక గెలిపించి నీవు చేసిన పనికి తగినట్టుగా నీకు ఎలాంటి చక్కటి ప్రతిఫలం ఇవ్వాలో తప్పకుండా ఆయన అయితే కనుక చేస్తాడు. కాబట్టి దైనందిక జీవితంలో మీకు ఎదురవుతున్న ఆపద ఏంటో, సమస్య ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. చాలా మంది మిమ్మల్ని గురించి కూడా చెడుగానే ఉన్నారు. పక్క నుండి కూడా మీ వెనుపోటు పొడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నవ్వుతూ కూడా మీ ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయినా కంగారు పడద్దు. వాళ్ళు తప్పు చేస్తున్నారని ఉద్దేశంతో, వాళ్ళైతే కనుక నిన్ను మీద అకారణంగా నేరం మోపుతున్నారు ఉద్దేశంతో నువ్వు ఎదురు సమాధానం చెప్పని చెప్పలేదు. కానీ వాళ్ళు దొంగలన్న ఉద్దేశంతో నిన్ను దొంగ కామని దేవుడు చెప్పట్లేదు. కానీ నువ్వు మాత్రం నీ బుద్ధి మాత్రం మార్చుకో. ఆ సుబుద్ధితోనే ప్రవర్తించు. నీ సుబుద్ధి చేతనే ఎదుటివాడికైతే కనుక దేవుని చేత గుణపాఠం చెప్పేటట్టుగా ప్రయత్నించమనేదే ఈ మాటలోని భావం. కాబట్టి ఆ రోజు దావీదు చేసిన ఆ పనినే ఈరోజు మనం కూడా చేద్దాం. ఆయన ఎలాగైతే కనుక తన సుబుద్ధి చేత శత్రువును కూడా భయపెట్టాడో అదే పద్ధతిలో మనము కూడా ఉందాం. దేవుని కృపను పొందుకుందాం. దేవుడు తీర్చే తీర్పు ఇచ్చే ఫలితం కోసం మనందరం కూడా ఆశగా ఎదురు చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి ప్రభా మా ఆయుష్కాలములో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి చక్కటి భాగ్యాన్ని మా అందరికీ ప్రాప్తింపచేశారు తండ్రి. సమస్త మీరున్న దేవుడు ప్రభా, అనుగ్రహించబడిన నేటి దినాన్ని మేము ప్రారంభించుకుంటుండగా లోకుల యొక్క ప్రభా ప్రమేయాన్ని బట్టో, వారి ప్రభావాన్ని బట్టో తండ్రి మా బుద్ధి మార్చుకునే వరంగా కాకుండా మమ్మల్ని ఏ క్రమంలో అయితే మీరు జీవించమన్నారో, మీ కుమారుని ద్వారా మాకు నేర్పిన సంగతులు ఏమవుతుందో వాటిని ఉన్నట్టుగా నెరవేరుస్తూ మీ దృష్టిలో ప్రభా యోగ్యులుగా లోకమందు మీకు సాక్షులుగా జీవించగలిగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. దీనివల్ల మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. మాకున్న ప్రతి అవసరంలో సమయోచిత సహాయం దయచేయండి. రాత్రికి మేమందరము కూడా మీ పాద సన్నిధికి చేరి మీరు చేసిన మేలును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించే భాగ్యాన్ని దయచేయమని, అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.